హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా పిల్లోడు ఈరోజు సండే కదా, మమ్మీ ఎప్పుడు బయట నుంచి కొనుక్కునే స్నాక్ అయినా ఇంట్లో ఏదైనా ట్రై చేయి మమ్మీ, అది వెరైటీగా కొత్తగా ఉండాలంటే ఈరోజైతే నేను వాడి కోరిక ఎందుకు కాదంటాం, వాడంటే నాకు ప్రాణం తెలుసు కదా మీ అందరికీ. అందుకని చెప్పేసి ఈ పాస్తాలతో కుర్కురీ తయారు చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇలాగ పాస్తా రెడీమేడ్గా కిరాణా షాప్లో సూపర్ బజార్లో ఉంటాయి. అవి తెచ్చేసుకుని పావు కేజీ ఇలాగా ఉడకపెట్టేసుకుని వాష్ చేసుకుని ఇలాగా ఒకదానికొకటి తగలకుండా ఆరబెట్టేసుకోవాలి. ఫస్ట్ ఆరబెట్టేసుకున్నాక కొంచెం ఆరాక ఇలాగ లైట్గా కార్న్ఫ్లోర్ ఇలాగ డస్టింగ్ చేయాలండి. ఇలా డస్టింగ్ చేసాక అప్పుడు ఇంకొని చూసారా, ఈ కార్న్ఫ్లోర్ ఎందుకు డస్టింగ్ చేస్తున్నామంటే క్రంచీగా ఉండటం కోసం హెల్ప్ అవుద్ది. తర్వాత ఈ ఇంకా తడిగా ఉన్నాయి, ఆరాలి. ఈ మాత్రం కార్న్ఫ్లోర్ అయితే సరిపోద్ది. బేసిక్ మనం ఎంత కార్న్ఫ్లోర్ వేసుకున్నాము ఒక 2 స్పూన్స్ వరకు పట్టుద్ది అంతే. ఇది ఆరే కొద్దీ బాగా విడుస్తాయండి. ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి కదా, మనం బాగా ఆరాలి. ఈలోగా మనం ఇంకోండి చిటికెడు పసుపు, దీంట్లోకి మసాలా మాట చిటికెడు పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, ఆమ్చూర్ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఇది కారం ఉండదు, కలర్ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా తింటారు, చిన్నపిల్లలకే కదా చేసేది. అండ్ సాల్ట్. ఇది మిగతా ప్రాసెస్ అయితే నెక్స్ట్ ఈ చల్లారి దాకా వెయిట్ చేద్దాం మనం. ఇంకోండి పాస్తా చల్లారీలోగా ఆయిల్ పెట్టేసుకున్నాం. ఇదైతే బాగా తెరల కాగాలి, హీట్ ఎక్కాలి, ఆయిల్ మరగాలి. ఇంకోండి మన అయితే ఈ విధంగా తెల్ల మొత్తం డ్రైగా అవ్వింది, తడారిపోయి. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. అందుకని చెప్పేసి జాయిగా కేర్ఫుల్గా వేసుకోవాలండి. జాయిగా ఏమాత్రం కొంచెం తక్కువ వేసుకోండి. ఏమాత్రం మీద పడితే ఆయిల్ బాధే కదా, అందుకని పిల్లలు అవన్నీ దగ్గరికి కూడా రానివ్వకండి. ఇంకోండి వేసాం కదా, ఇంకా ఇవి చాలా ఫ్రై అవ్వాలి క్రంచీగా. అత్తమాట కలపకండి, ఓకేనా. ఇంకోండి ఇది సెకండ్ ట్రిప్ మాట ఫ్రై చేస్తున్నాం. ఇవైతే ఫస్ట్ ట్రిప్. చూసారా ఎంత గలగలమంటున్నాయో. ఈ ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఇంకోండి మనకి వేడి పాస్తా కుర్కురీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. చూసారా ఎంత క్రంచీగా ఉంటున్నాయో. సౌండ్ బట్టి చెప్పేయచ్చు. ఇందాక మీకు చెప్పాను కదా స్పైసెస్, అవన్నీ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇలా టాస్క్ చేయాలి. ఇలాగా చెయ్యి పెట్టకండి, పడితే కాలిపోతాయి. అందుకని వేడి మీద ఉన్నప్పుడే ఇలా టాస్ చేసేయాలి. ఇంకండి ఇలా. ఇప్పుడు కొంచెం చల్లారింది, నేను చేపెట్టాను. అన్నీ ఇలాగా ఈక్వల్గా కలుపుకోవాలి. ఇంకండి చూసారు కదా, వేడి కుర్కురీ అయితే హోమ్మేడ్గా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి ఇమీడియట్లీగా. బాయ్, టాటా, సీ యూ, కిస్ స్మైలింగ్, హ్యావ్ నైస్ డే, బాయ్.